హలో అండి అందరికీ. రీసెంట్గా పాకిస్తాన్ నౌకల మీద ఇజ్రాయెల్ అయితే డ్రోన్ అటాక్ చేసింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది పాకిస్తాన్కి సంబంధించిన ఎల్పిజి నౌక యెమెన్ నుంచి పాకిస్తాన్కి ఎల్పిజి గ్యాస్ సరఫరా చేస్తుంది. అయితే ఈ నౌకని టార్గెట్ చేసుకొని ఇజ్రాయెల్ అయితే డ్రోన్ దాడి అయితే చేయడం జరిగింది. ఈ నౌక పూర్తి స్థాయిలో ధ్వంసం అయితే కావడం జరిగింది. అయితే ఎందుకు మరి ఇజ్రాయెల్ ఇప్పుడే ఈ నౌకని టార్గెట్ చేసుకుంది అంటే, మనం చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా ఇజ్రాయెల్కి పాకిస్తాన్ ఒక తలనొప్పిగా మారిపోయింది. ఎలా అంటే మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క అరబ్ కంట్రీ కానీ పాకిస్తాన్తో మిలిటరీ ఒప్పందం కుదుర్చుకోవడానికి వస్తున్నాయి. రీసెంట్గా సౌదీ కానీ మరికొన్ని దేశాలు కూడా పాకిస్తాన్ దగ్గర అణాయుధాలు ఉన్నాయి కాబట్టి అన్ని దేశాలు కూడా పాకిస్తాన్ వైపు వస్తున్నాయి మిలిటరీ ఒప్పందం కుదుర్చుకోవడం కోసం. అలాగే ఇలా మిలిటరీ ఒప్పందం కుదుర్చుకుంటే ఇజ్రాయెల్కి పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే స్వేచ్ఛగా ఆ దేశాల మీద ఇజ్రాయెల్ దాడి చేయేది కాదనమాట. అందుకోసం అని చెప్పేసి వీళ్ళందరికీ పెద్ద దిక్కుగా పాకిస్తాన్ మారిపోతుంది. కాబట్టి ఇప్పటివరకు కూడా ఇజ్రాయెల్ ఎప్పుడు పాకిస్తాన్ నౌకలను టార్గెట్ చేసుకొని దాడి చేయాల, కానీ మొదటిసారి హౌతీ రెబల్స్ ఉన్నారు అని చెప్పేసి టార్గెట్ చేసుకొని మరి ఇజ్రాయెల్ పాకిస్తాన్ అయితే టార్గెట్ చేసిందనమాట. దీన్ని బట్టి ఏంటంటే ఇజ్రాయెల్ హిట్ లిస్ట్లో ఇప్పుడు పాకిస్తాన్ కూడా చేరింది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే సౌదీతో కానీ మిగతా దేశాలతో కానీ ఈ మిలిటరీ ఒప్పందం కుదుర్చుకోవడం అనేది ఇజ్రాయెల్కి ఒక పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అందుకోసం అని చెప్పేసి పాకిస్తాన్కి వార్నింగ్ సైన్ లాగా ఇప్పుడు ఈ నౌక మీద దాడి చేసింది. భవిష్యత్తులో ఇంకా మరిన్ని పాకిస్తాన్ నౌకలను టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ని ఇజ్రాయెల్ ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక మినిట్.